హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. బన్ బజ్జీ చేసేసుకుందామండి. కోకోనట్ ఆయిల్ వేసేసుకుందాం. బాండ్లీ పెట్టుకుని శనగపిండి ఓ టీ గ్లాస్, సాల్ట్ అండి తగినంత, బేకింగ్ సోడా చిటికెడు, పసుపు చిటికెడు, కారం అర స్పూన్, తగినంత వాటర్ పోసుకుని కలిపేసుకుందామండి. బాగా తిక్కిగా ఉండకూడదు, బన్నుకి అంటుకునేలా ఉండాలండి. 3 బన్నులు తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయని ఫుల్గా చూడండి. ఇలా వేసేసుకుని ఇది ఫుల్గా ఫిలప్ చేసేసుకుందాం. ఇలాగా ఆయిల్ కాగింది లేనిది చూసుకుని వేసేసుకుందామండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి, ఇలా బాగా వేగిచ్చేసుకుందాం. ఒక్కొక్కటి వేసుకుని కొంచెమే ఆయిల్ పోసుకోండి, సరిపోతుంది. ఇలాగే ఒక్కొక్కటి తీసేసుకుందాం. వేగిపోయింది, చాలా చాలా టేస్టీ అండి. మళ్ళీ రెండోది కూడా వేసేసుకుందాం. నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో కామెంట్ పెట్టండి. లైక్ చేయకపోయినా పర్వాలేదు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఆఫీస్ నుంచి వచ్చాక మగవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి. సూపర్గా ఉందని పొగుడుకుంటా తినేస్తారు. కానీ నేను పొగడతాం కాదు, మీరు కూడా చెప్పాలి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని. ఏమైనా మిస్టేక్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ పెట్టండి, సరి చేసుకుంటా. చూడండి, ఇలా బన్నులు కోసేసుకుందాం. నీట్గా అన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇలా తీసేసుకుందామండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఆనియన్స్ పెట్టేసుకుందామండి. ఇలాగా కొత్తిమీర వేసేసుకుందాము. మనకి ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ ఫిలప్ చేసేసుకోండి. ఏ కర్రీ అన్నా సూపర్గానే ఉంటుంది. బన్ను కదా, ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫిల్లర్ తీసుకొని వెన్నండి గడ్డిది తీసుకుని ఇలా కోరేసుకోండి. ఫుల్గా కోరేసుకోండి. బన్ను మనం వేసినవి ఏమీ కనపడకూడదు, అలా కోరేసుకోవాలి. అంత ఫుల్గా వేసుకుంటేనే టేస్టీ బాగుంటుందండి. కొత్తిమీర మళ్ళీ వేసేసుకుందాం. చూడండి, ఇది ఖర్జూరం ఉందండి. చాలా చాలా టేస్టీ అండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఆయాసం అది వచ్చేవాడు ఫుల్గా తినేయచ్చు. మళ్ళీ ఆనియన్స్ పెట్టేసుకుని కొత్తిమీర వేసేసుకుని ఫిలప్ చేసేయండి. చాలా చాలా టేస్టీ అండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. తప్పనిసరిగా ట్రై చేయండి మీరు కూడా. ఇంకొకటి తీసేసుకుందామండి. ఇది కూడా ఇలా చేసేసుకుందాం. నీట్గా తీసేసుకుని నేను కూడా మీ వీడియోలు చూసే చేస్తున్నాను. మీ అంత బాగా నాకు రాదు, ఏదో అలా అలా ట్రై చేసేస్తున్నాను. వెన్న వేసేసుకుందామండి. మళ్ళీ దీన్ని కూడా ఫుల్గా వేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అండి, నైట్ నానబెట్టుకున్నాయి. హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఫుల్గా వేసేసుకోండి. పిల్లలకి అయితే కొద్దిగా వేయండి. ఎండు కొబ్బరి అండి, నైటే నానబెట్టేసాను. చూడండి, మళ్ళీ ఇది వేసేసుకుందామండి. ఖర్జూరం ఉంది, చాలా టేస్టీ అండి. సూపర్గా ఉంటుంది. ఇది కూడా ఫిలప్ చేసేద్దాము. వెన్న ఈ ఖర్జూరంది ఉంటుంది కదండి, చాలా టేస్టీ అండి. కాంబినేషన్ సూపర్. మీరు తప్పనిసరిగా ట్రై చేయాలి. ఇంకొకటి తీసేసుకుందామండి. మేమిద్దరం ఉన్నామండి, ఇద్దరికి ఇలా చేశాను. మీరు ఎక్కువ జనం అంటే ఎక్కువ తీసుకోండి. చూడండి, ఇలాగ చిన్న చిన్న ఆనియన్స్ ముక్కలండి. ఇదైతే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. కొత్తిమీర వేసేసుకుందాం. వెన్న వేసేసుకుందామండి. ప్రతి దాంట్లోనే వెన్న వేసుకోవాలండి. వెన్న వేసుకుంటేనే టేస్టీ. కొత్తిమీర వేసేసుకుందాం ఫుల్గా. ఖర్జూరం వేసేసుకుందామండి. ఆనియన్స్ ఇంకా వేసేసుకుందాం. ఫిలప్ చేసేసుకుందాం. చూడండి, చాలా చాలా టేస్టీ అండి. సూపర్గా ఉంటాయి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి కామెంట్ పెట్టండి. చూడండి, కలర్ఫుల్ కూడా చాలా బాగున్నాయి కదా. డ్రై ఫ్రూట్స్ది, ఆనియన్స్ది, చిన్న చిన్న ఆనియన్స్ది, కర్రీది తిని చూసేద్దామండి. సూపర్ అండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయాలి. నా వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో, ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. లైక్ చేయకపోయినా పర్వాలేదు, షేర్ చేయకపోయినా పర్వాలేదు. చూడండి, ఆనియన్స్ది సూపర్ అన్నారు. మగవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా నచ్చుతుందండి. డ్రై ఫ్రూట్స్ది, చిన్న చిన్న ఆనియన్స్ది. బాయ్ బాయ్.